बैठ बैठ
Zero. One. Zero. Catch. నాకు పెద్దోళ్ళకి కూడా అదే హెల్మెటా? चलो सलीम भाई लोया एंजल मार रहे encouragement నాకు గంట సేపు నా లక్షాన్ని కొట్టుకుంటారు కదా సార్ सबको वहाँ आप ही था कैसे बोलते मैं कौन जीता अच्छा चलिए फर्स्ट राउंड को हो गया बच्चे पिक्चर कैमरा पिक्चर वेट वेट यहाँ पे वेट सेम पोज। तो आज 9 अगस्त 2026 को हैदराबाद का फर्स्ट इंटर स्कूल स्पोर्ट्स स्कूटर टूर्नामेंट कंडक्ट किया गया था। ये हैदराबाद का सबसे बड़ा स्पोर्ट्स स्कूटर टूर्नामेंट था जिसमें 30 से भी ज़्यादा स्कूल पार्टिसिपेट किए थे, 200-250 से ज़्यादा बच्चे पार्टिसिपेट किए थे। और ये हमारा मोटिव सिर्फ एक ही था कि कूडो, ये जो मिक्स कॉम्बैट स्पोर्ट है, इसे प्रमोट करना है तेलंगाना में, हैदराबाद में, और सारे स्कूल बच्चे यहाँ पे सीखे। इसी मकसद से ये टूर्नामेंट कंडक्ट किया गया था। सुबह से ये टूर्नामेंट कंडक्ट हुई। हमारे स्क्वाड्स इवेंट, किक्स इवेंट, काता इवेंट, कुमिते इवेंट अच्छे से किए गए। हम लास्ट में जो स्कूल में सबसे ज़्यादा मेडल्स आएंगे वो स्कूल को हम ट्रॉफ़ी भी देने वाले हैं। एज अ ऑब्ज़र्वर यहाँ पे फेडरेशन के हमारे शियान जैस्मिन सर आए थे जो किफ़ी के हेड कोच है। टेक्निकल डायरेक्टर फ्रॉम कूडो एसोसिएशन ऑफ गुजरात शियान प्रियांक सर आए थे। हमारे कूडो एसोसिएशन ऑफ तेलंगाना के जनरल सेक्रेटरी पवन कुमार शर्मा सर थे यहाँ पे। और ये सभी चीज़ें हमारी मेरे गुरु
हांशी मेहुल वोरा के मार्गदर्शन में हुई है। पूरे कितने बच्चे पार्टिसिपेट इन टोटल 250 बच्चे पार्टिसिपेट किए थे इसमें और 30 स्कूल से ज़्यादा यहाँ पे मौजूद थे पार्टिसिपेशन स्कूल से। कौन सा कैटेगरी में आपको प्राइज डिस्ट्रीब्यूट? तो पहली कैटेगरी अंडर 5 इयर्स थी जहाँ पे 4 साल के बच्चे पार्टिसिपेट किए थे और सबसे बड़ी कैटेगरी थी अंडर 18 इयर्स, तो 18 साल के नीचे वाले बच्चे सारे यहाँ ये टूर्नामेंट में पार्टिसिपेट किए थे। किड्स कितने बच्चे? स्मॉल किड्स जिसमें स्मॉल किड्स लगभग 60% स्मॉल किड्स थे, जिसमें वो नर्सरी, फर्स्ट स्टैंडर्ड, सेकंड स्टैंडर्ड के बच्चे थे और मैक्सिमम 10th स्टैंडर्ड के बच्चे थे। तो इट वाज इंटर स्कूल टूर्नामेंट। కూడో అనేది జపనీస్ మిక్స్ మార్షల్ ఆర్ట్ జపనీస్ కాంబాక్ట్ స్పోర్ట్ అండి. ఇది హాన్షి మెవుల్ ఓరా దీనికి చీఫ్. అట్లనే ఈరోజు మన మధ్యలో ఇద్దరు కోచెస్ ఉన్నారు ఎవరైతే నేషనల్ ఫెడరేషన్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. దానిలో షిహాన్ జాస్మిన్ మకానా గారు ఎవరైతే కిఫీ 4 డిగ్రీ బ్లాక్ బెల్ట్ అండ్ షిహాన్ ప్రియాంక్ రాణా గారు కూడా ఉన్నారు. ఆయన 2nd డిగ్రీ బ్లాక్ బెల్ట్ కూడో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ నుంచి. సో ఈ ఇంటర్ స్కూల్ ఛాంపియన్షిప్ అనేది మొదటిసారి మేము ఇక్కడ చేస్తున్నాం. దీనిలో 30 స్కూల్స్ పార్టిసిపేట్ చేశాయండి. అండ్ ఈ 30 స్కూల్స్లో దాదాపు 250 స్టూడెంట్స్ అనేది పార్టిసిపేట్ చేశారు డిఫరెంట్ వెయిట్ కేటగిరీలో. దానిలో అన్నిటికంటే లీస్ట్ వెయిట్ కేటగిరీ అండర్ 5 kgs. అట్లనే హైయెస్ట్ వెయిట్ కేటగిరీ వచ్చేసి 18 బిలో 17 ఇయర్స్ అండ్ ప్లస్ 250 దాకా పిఐ కేటగిరీలో మేము తీసుకోవడం అనేది జరిగింది. సో కూడో అనేది నేషనల్ వైడ్ టోటల్ 28 స్టేట్ 7 యూనియన్ టెరిటరీస్లో ఉంది ప్రస్తుతానికి. హాన్షి మెవుల్ ఓరా గారు దీనికి చీఫ్ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఫస్ట్ టైం ఇంటర్ స్కూల్ కూడో ఛాంపియన్షిప్ అనేది జరిగింది ఇక్కడ. మేము చాలా చాలా కృతజ్ఞత భావిస్తున్నాం దీనిలో దట్ మాకు ఈ ఆపర్చునిటీ దొరికింది. నిప్పాన్ బోడో సోగో ఇంటర్నేషనల్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ఫస్ట్ ఇంటర్ స్కూల్ ఛాంపియన్షిప్ అనేది హెల్డ్ అయింది, కండక్ట్ అయింది ఇక్కడ హైదరాబాద్లో. మాకు తెలంగాణలో కూడో ఎంతవరకు స్ప్రెడ్ అయితే అంతవరకు చాలా మాకు బెనిఫిట్స్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి కూడో రావడం వల్ల ఈ దేశంలో ఇది ఒక జపనీస్ స్పోర్ట్, కానీ ఈ దేశంలో కూడో రావడం వల్ల చాలా జాబ్స్ అనేది ఓపెన్ అయ్యాయి. సిజిఎస్టీలో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో, పోస్టల్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇట్లా మరి ఈ కూడో నేషనల్ సర్టిఫికేట్స్ పెట్టి చాలామందికి ఉద్యోగాలు అనేది వచ్చాయి. సో ఇది నేషనల్ స్పోర్టే కాదు, యూత్ అండ్ స్పోర్ట్స్ అఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి కూడా రికగ్నైజ్డ్ స్పోర్ట్. ఇట్లా ఓన్లీ ఏదో కరాటే జస్ట్ లైక్ దట్ ఇట్లా నడిపించట్లేదు. కూడో ప్రాపర్గా జపనీస్ స్పోర్టు. దీనిలో బాక్సింగ్ అనేది నేర్పిస్తారు, జూడో అనేది నేర్పిస్తారు, జూజుట్సు అనేది నేర్పిస్తారు, కిక్ బాక్సింగ్ నేర్పిస్తారు, మువతాయ్ నేర్పిస్తారు, క్రబ్ మాగా నేర్పిస్తారు, ఐకి జుట్సు నేర్పిస్తారు. సో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అండర్ వన్ రూఫ్. మీరు ఏమైనా చెప్పాలి అంటే అది ఓన్లీ కూడో. కూడో తప్ప వేరే ఏ ఆర్ట్ మీకు ఇంత ఎక్స్పోజర్ అనేది ఎప్పుడు ఇయ్యలేదు. సో అందు గురించి మేము ప్రతి ఆడియన్స్కి, మీ ఆడియన్స్కి ఇదే వినయ్ జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం దట్ మీ పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పియండి. ఈ కాలంలో ఉమెన్ సెల్ఫ్ డిఫెన్స్, పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ చాలా చాలా అవసరం. ఎట్లయితే రోగాలు పెరుగుతున్నాయి, ఎట్లయితే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈ ప్రాబ్లమ్స్ని దాదాపు సంవత్సరంకి 8 lakhs కంటే ఎక్కువ ఉమెన్ కిడ్నాప్ అయ్యేసి ఫారెన్ కంట్రీలో ఇంపోర్ట్ అవుతున్నారు, ఇక్కడ నుంచి ఇండియా నుంచి హైజాక్ చేయబడుతున్నారు. సో అందు గురించి మార్షల్ ఆర్ట్ నేర్చుకోండి. ప్రతి ఇంట్లో మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి, స్పెషల్గా ఉమెన్ నేర్చుకోవాలి, గర్ల్ చిల్డ్రన్స్ నేర్చుకోవాలి. చాలా చాలా వాళ్ళకి బెనిఫిషియరీ అవుతుంది. ఎలాంటి అయినా సర్కమ్స్టాన్సెస్ ఉన్నా, వాళ్ళు ఎక్కడైనా ట్రావెల్ చేసినా, ఎలోన్గా ట్రావెల్ చేసినా వాళ్ళకి సేఫ్టీ అనేది ఉంటుంది. కూడో జస్ట్ స్పోర్ట్స్ ఫైరింగ్ లాగా టచ్ ఫుల్ బ్యాక్ కాదు, ఇది ఒక కాంబాక్ట్ స్పోర్ట్. కాంబాక్ట్ స్పోర్ట్ ఎందుకు చెప్తారంటే ఒక మనిషిని ఇంకో మనిషి చంపేస్తాడు ఆ ఆర్ట్లో, అలాంటి యోగ్యత ఉండే ఆర్ట్ కూడో అనేది. సో అందుగురించి కూడో నేర్పండి. ప్రతి ఇంట్లో కూడో ఉండాలి. ఘర్ ఘర్ మే కూడో, హర్ ఘర్ మే కూడో. ఇదే మా లివ్ కూడో, లవ్ కూడో అండ్ లర్న్ కూడో. ఇదే మా అక్షయ్ కుమార్ గారు ఇచ్చిన, ఆయన చైర్మన్ ఈ ఆర్గనైజేషన్కి, ఆయన ఇచ్చిన ఈ ఒక చిన్న లైన్
లవ్ కుడో, లర్న్ కుడో అండ్ లీవ్ కుడో అని చెప్పేసి. సో మేము కూడా ఇదే అందరికీ చెప్తాము. మీరు కూడా లవ్ కుడో, లర్న్ కుడో అండ్ లీవ్ కుడో. థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. మాకు కుడో గురించి ఇంత మీ అందరికీ అవగాహన వచ్చే ఉంటుంది. లేదు అంటే మమ్మల్ని సంప్రదించండి, మా కాంటాక్ట్ చేయండి మమ్మల్ని. నేను జనరల్ సెక్రటరీని, సార్ ప్రెసిడెంట్ అనికేత్ టిప్పనీస్, ప్రెసిడెంట్ ఫర్ కుడో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ. నేను జనరల్ సెక్రటరీ పవన్ కుమార్ శర్మ. సో ఎప్పుడైనా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఉమెన్ సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోవాలన్నా, మేము చాలా ఫ్రీ ఉమెన్ సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తాము. మమ్మల్ని అప్రోచ్ కండి, మా దగ్గర నేర్చుకోండి. మీ లైఫ్, మీ సేఫ్టీ చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ దాన్ని కాపాడుకోండి మంచిగా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదండి, మినిమం 4 years పిల్లోడు ఉంటే చాలు, మ్యాక్సిమం ఎవరైనా నేర్చుకోవచ్చు. నా క్లాస్లో 68 years ఓల్డ్ పర్సన్ డిఆర్డిఎల్ నుంచి రిటైర్ అయిన సైంటిస్ట్ ఉన్నారు. ఆయన నేర్చుకున్నారు, ఆయన బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు కుడోలో, మళ్ళీ నేషనల్స్లో దిగి సిల్వర్ మెడల్ కూడా కొట్టారు. ఇంత ఆ ఏజ్ గ్రూప్ కూడా చేస్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచించండి ఎంత ఇంపార్టెంట్ కుడో. మీ హెల్త్, ఆరోగ్యం మంచిగా ఫిట్నెస్ ఉంచుకోవాలి అంటే కంపల్సరీ కుడో నేర్చుకోండి. చార్జెస్ చాలా నామినల్ ఫీజెస్ ఉంటాయండి, చాలా నామినల్ ఫీజెస్ ఉంటాయి. మీరు డిఫరెంట్ ఆర్ట్ నేర్పిస్తారు, కానీ చాలా నామినల్ ఫీజెస్ ఉంటాయి. మీరు బ్లాక్ బెల్ట్ కావాలి అంటే మినిమం 4 సంవత్సరాలు పడుతుందండి. సెల్ఫ్ డిఫెన్స్ మంచిగా నేర్చుకోవాలంటే ఒక 6 నెలల్లో చాలా మంచిగా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటారు. మీరు ఏమైతే నేర్చుకుంటున్నారో అది ప్రాక్టికల్గా స్ట్రీట్లో ఎట్లా పనికి వస్తుంది అదే థింగ్ నేర్పిస్తారు. ఏది కూడా బుక్స్లో బుకిష్ నాలెడ్జ్ అనేది ఇక్కడ ఉండదు. ఎవ్రీథింగ్ మ్యాట్ మీద ప్రాక్టికల్ ఉంటుంది. మీకు జూడో నేర్పించిన మ్యాట్ మీద ఒక త్రో చేసి మీకు దెబ్బ తాకిన తర్వాత మీకు తెలుస్తుంది అది ఎక్కడ తాకుతుంది, ఎదుటోడు కూడా పడితే వాడికి ఎట్లా తాకుతుంది అనేది ఇక్కడ తెలియజేస్తారు. ఇది అనార్మ్డ్ కాంబాక్ట్. మాకు ఇంకో దీనిలో ఐకి జుట్సు అని చెప్పేసి ఉంది, కోబుదో అని చెప్పేసి ఉంది. దీంట్లో మీకు నాన్చాకు, స్టిక్, కెంజుట్సులో తల్వార్ అంటే కతానా, జపనీస్ కతానా అనేది నేర్పేయబడుతుంది. ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా నేర్చుకోవచ్చు. మీరు రండి, మా దగ్గర ఎంతవరకు మీరు నాలెడ్జ్ గెయిన్ చేయగలితే మా దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది. ఓన్లీ జస్ట్ తీసుకునేటోళ్ళు ఉండాలి. రండి, మా దగ్గర నేర్చుకోండి. చాలా చాలా థ్యాంక్ఫుల్ సార్. ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది, మొత్తం 28 states 7 union territoriesలో కూడా ఉంది. మీరు ఏ స్టేట్లో వెళ్ళినా మీకు అక్కడ కూడోది హెడ్ క్వార్టర్స్ ఉంది. కూడో ఆ పర్టికులర్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఎస్పెషల్లీ మీకు క్యాపిటల్ సిటీస్లో దొరుకుతుంది. లైక్ ముంబైలో సార్ వాళ్ళు ముంబైలో ఉన్నారు. గుజరాత్లో ఈ సార్ వాళ్ళు ఉన్నారు, ప్రియాంక్ సార్ వాళ్ళు, జాస్మిన్ సార్ వాళ్ళు ముంబై నుంచి. సో ఇట్లా ప్రతి స్టేట్లో కూడో ఉండడం వల్ల ఈ రోజు డేట్లో ఎవరైనా ఇక్కడ కూడో వదిలేసి గుజరాత్కి కూడా వెళ్ళిపోతే వాళ్ళకి మళ్ళీ కొత్త ఆర్ట్ నేర్చుకునే అవసరం లేదు. వాళ్ళు మళ్ళీ తెలంగాణ కూడో నుంచి వెళ్ళి గుజరాత్ కూడోలో జాయిన్ అయిపోవచ్చు డైరెక్ట్గా. సో ఇంత ఫెసిలిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.